నిజం తెలుసుకున్న రాజ్, తల్లి కాబోతున్న కావ్య షాక్ లో. అనామిక, రుద్రాని, రాహుల్ ఇంకా ధాన్యలక్ష్మి. ఇంతకు ఏం జరిగింది? అసలు రాజు కావ్య గురించి ఏం నిజం తెలుసుకున్నాడు? కావ్య తల్లి కావడం ఏంటి? అంటే రాజు కావ్యను భార్యగా ఒప్పుకున్నాడా? అసలేం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా కావ్య తన బావతో ఎంతో క్లోజ్ గా ఉండేసరికి రాజ్ అయితే అదంతా చూసి తట్టుకోలేకపోతాడు. రాజ్కి అయితే చాలా చాలా కోపం వస్తూ ఉంటుంది. తను శ్వేతతో ఎంతలా మాట్లాడుకుని కావ్యను బాధ పెట్టినా గానీ కావ్య మాత్రం మరొక మగవాడితో మాట్లాడడం అయితే రాజ్ తట్టుకోలేకపోతాడు. ఎన్ని రకాలుగా తన్ను తాను నిగ్రహించుకున్నా గానీ రాజ్ మాత్రం కావ్య మీద ఎక్కువ కోపం అయితే ఏదో రకంగా చూపిస్తూనే ఉంటాడు. కావ్య అయితే బాగా అర్థం చేసుకుంటుంది. ఈయనలో మార్పు వస్తుంది. నేను మా బావతో క్లోజ్గా మాట్లాడడం తట్టుకోలేకపోతున్నారని. కావ్య అయితే ఇంకా తన బావతో క్లోజ్గా అయితే ఉంటుంది. ఇంకా రాజు ప్రతి రోజుకి కూడా శ్వేత దగ్గరికి వెళ్ళడం, శ్వేతతో మాట్లాడడం పూర్తిగా తగ్గించేస్తూ ఉంటాడు. ఇంకా శ్వేత ఎన్నిసార్లు ఫోన్ చేసినా కానీ రాజ్ మాత్రం శ్వేతకు రిప్లై ఇవ్వకపోవడం, శ్వేత ఫోన్కి అయితే అటెండ్ చేయకపోవడం జరుగుతూ ఉంటాయి. ఏంటి రాజు పూర్తిగా మారిపోయాడు, అసలు ఏం జరిగిందని ఇంక శ్వేత నేరుగా రాజ్ దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నా గానీ కావ్య క్యాబిన్ వైపు రాకపోవడం, అసలు పట్టించుకోకపోవడం అదంతా కూడా రాజ్ గమనిస్తూనే ఉంటాడు. ఇంతకు ముందు శ్వేత నా క్యాబిన్కి వచ్చేసరికే కావ్య వచ్చేసేది కదా, మరి ఇప్పుడు వచ్చి శ్వేత నాతో మాట్లాడుతున్నా రాజ్ కావ్య ఎందుకు రావడం లేదు అని రాజ్కైతే ఎదురుగా శ్వేత ఉన్నా గానీ కావ్య వైపే తన చూపులు తిప్పుకుంటూ ఉంటాడు. అసలు శ్వేతకైతే ఏం అర్థం కాదు. కావ్యకి మాత్రం ఈలో మార్పు వస్తుందని ఇంకా గమనించుకుంటూ ఉంటుంది. ఇంకా రాజ్ అయితే కావ్య మీదకి రోజుకి కోపం పెరిగిపోవడంతో తను నా భార్య కదా అన్న స్వార్థం అయితే రాజులో మొదలైపోతుంది. నా భార్య నాతోనే మాట్లాడాలి, పరాయి వ్యక్తితో నా భార్య మాట్లాడకూడదనే స్వార్థం పెరిగిపోయి కావ్యను నిలదీయాలని అయితే అనుకుంటాడు. కావ్య ఎప్పుడెప్పుడు గదికి వస్తుందా అని ఇంకా ఎదురు చూస్తూ ఉంటాడు రాజ్. ఇంకా అలా కావ్య అయితే రానే వస్తుంది. ఏంటి నువ్వేం చేస్తున్నావు, నీకేమైనా అర్థమవుతుందా అని చెప్పనేసరికి నేనేం చేశాను, ఇప్పుడే వంటగదిలో మొత్తం అన్నీ చక్కపెట్టి ఇంటికి వచ్చాను అంటూ మాట్లాడేసరికి నేను మాట్లాడేది వంట పని గురించి కాదు, నువ్వు ఆఫీసులో చేస్తున్న పని గురించి. నేను ఆఫీసులో ఏం చేస్తున్నాను, డిజైన్స్ అవి గీస్తున్నాను, బాగానే చేస్తున్నాను కదా అని చెప్పనేసరికి అసలు నువ్వు రేపటి నుంచి ఆఫీస్కి రావడానికి వీల్లేదు, ఇంట్లోనే నా భార్యగా ఇంట్లోనే ఉండాలి అంటూ ఇంకా రాజ్ చెప్పేసరికి అదేంటి నన్ను ఆఫీస్కి రావద్దని మీరు చెప్తున్నారు, నన్ను ఆఫీస్కి వెళ్ళమని 10 సంవత్సరాలు అగ్రిమెంట్ రాసిచ్చారు అత్తయ్య మావయ్య అని చెప్పనేసరికి అమ్మకు కావాలంటే నేను ఏదో ఒకటి చెప్తాను, నువ్వు ఇంటి కోడలుగా హౌస్ వైఫ్లా ఇంట్లోనే మాత్రమే ఉండాలి, నువ్వు ఆఫీస్కి రావడానికి వీల్లేదు, నువ్వు అలా ఆఫీస్కి వచ్చి అని చెప్పి ఇంకా రాజు ఆపేసరికి వచ్చి ఏం చేస్తున్నాను అని చెప్పనుగానే అయినా ఆఫీస్లో ఏమన్నా ఉంటున్నావా ఏంటి, బయటికి వెళ్ళిపోవడమే కదా. నేను బయటికి వెళ్ళిపోవడం ఏంటి అంటే మీరు ఆఫీస్కి వచ్చి బయటికి వెళ్ళిపోతున్నారు కాబట్టి నేను వెళ్తున్నానని అనుకుంటున్నారా అని చెప్పనేసరికి అసలు నువ్వేమనుకుంటున్నావు అని చెప్పను కానీ నేనేమనుకోవడం ఏంటి అని చెప్పనేసరికి నీకు శ్వేత గురించి తెలుసు కావ్య, తెలిసి కూడా నువ్వు ఇలా మాట్లాడొద్దని చెప్పనుగానే శ్వేత గురించి తెలిస్తే మీరు శ్వేతను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు కదా, మీరిద్దరూ పెళ్లి చేసుకుంటే తర్వాత నేనేం చేయాలి, నా పరిస్థితి ఏంటి, అందుకే నేను నా జీవితం గురించి ఆలోచించుకుంటున్నాను, అందుకే అబ్బాయితో క్లోజ్గా ఉంటున్నాను అంటూ కావ్య మాట్లాడేసరికి నువ్వు అబ్బాయితో ఎందుకు క్లోజ్గా ఉండాలి, నువ్వు నా భార్యవి అంటూ మాట్లాడగానే నేనంటే మీకు ఇష్టం లేదని చెప్పారు కదా, నా పద్ధతులు నచ్చట్లేదు, నా వాదన నచ్చట్లేదు, నా కట్టుబొట్టు కూడా మీకు నచ్చట్లేదు, నేను ఎంత ఎలా మారాలనుకున్నా కానీ మీకు నచ్చలేనప్పుడు నేను పెళ్లి తర్వాత ఏమైపోతే మీకెందుకు అని చెప్పాను కానీ నువ్వుంటే రాజు భార్యలాగే ఉండాలి, అలా కాకపోతే నన్ను వదిలి పుట్టింటికి వెళ్ళిపోతావా ఏంటి అంటూ రాజు అయితే రివర్స్లో గొడవాడుతూ ఉంటాడు. ఏంటి మీరు నాతో దెబ్బలాడుతున్నారు, అయినా నేను పుట్టింటికి వెళ్ళిపోవడం ఏంటి, మీరే కదా నేనంటే ఇష్టం లేదు, నన్ను వదిలి వెళ్ళిపో, నేను శ్వేతను ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను అన్నారు, మన ఇద్దరికి విడాకులు కూడా వచ్చేస్తున్నాయి అన్నారు, ఎప్పుడేమో ఇలా మాట్లాడుతున్నారేంటి, నాకు రేపు ఉదయాన్నే వర్క్ ఉందంటూ కావ్య అయితే పడుకుని పోతుంది. రాజ్కు మాత్రం నిద్ర పట్టదు. అసలు కావ్యని ఎలా ఆపాలి, కావ్యను ఏ రకంగా నా భార్యగా ఉండనివ్వాలి,
కావ్య వేరే వాళ్ళతో మాట్లాడుతుంటే నేను అసలు తట్టుకోలేకపోతున్నాను, ఏం చెయ్యాలి అని రాజ్కైతే నిద్ర పట్టదు. కావ్య ఏదైతే గమనిస్తూనే ఉంటుంది. మీలో ఈ పొసెసివ్నెస్ రావడం కోసమే నేను ఇలా ప్రయత్నిస్తున్నాను. మీలో ఇదంతా బయటపడి నా మీద ఉన్న ప్రేమ కూడా బయటపడాలనే నేను ఇంతలా చేస్తున్నాను. నన్ను మిమ్మల్ని బాధ పెట్టుంటే నన్ను క్షమించండి అంటూ ఇంకా కావ్య అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంకా రాజ్ అయితే మరుసటి రోజు ఉదయాన్నే కావ్య కంటే ముందే నిద్రలేచి ఇంకా త్వరగా రెడీ అయిపోతాడు. ఇంకా ఆఫీసు కూడా బయలుదేరేటప్పుడు కావ్యను అయితే తనతోటే పాటు తీసుకువెళ్ళడం తీసుకురావడం చేస్తూ ఉంటాడు. అంటే తనకు అంతట తాను బయటికి వెళ్ళడానికి వీలు లేకుండా తను వెళ్తే తన కారులోనే తీసుకువెళ్ళాలి. అలాగే వెళ్ళేటట్టుగా కావ్యనైతే ప్రతి క్షణం రాజు ఒక్క క్షణం కూడా వదిలిపెట్టడు. అదంతా గమనిస్తుంది కావ్య. ఏంటినా అంటే నేను మా బావతో క్లోజ్గా ఉంటున్నానని నేను తట్టుకోలేకపోతున్నారని ఇంకా రెచ్చగొట్టాలని కావ్య అయితే రాజు ఎదుర్కొన్నానే ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. ఆ ఫోన్ కూడా రాజు వింటాడు. ఇంత క్లోజ్గా మాట్లాడేసరికి ఇంకా నాకైతే ఏం అర్థం కావడం లేదు, ఏం చేయాలి అంటూ ఇంకా రాజ్ అయితే తనలో తనే మదన పడుతూ ఉంటాడు. ఇంకా కావ్యను వదులుకుంటే నేను పిచ్చివాళ్ళ అయిపోవడం ఖాయం. నేను ఖచ్చితంగా కావ్యను వదులుకోకూడదు. కావ్య నా నుంచి దూరం కాకుండా ఉండాలంటే నేను ఏదైనా నిర్ణయం తీసుకోవాలి. అప్పుడే కావ్య నా నుంచి దూరం కాదు అని చెప్పి రాజ్ అయితే చాలా తీవ్రంగానే ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా ఆ రోజు రాజ్ అయితే ఇంటికి వచ్చేస్తాడు. కావ్య అయితే రాజ్ కంటే ముందే నిద్రపోతుంది. ఇంకా రాజు కావ్య దగ్గరికి వెళ్ళి కావ్య దగ్గర అయితే పక్కనే పడుకుంటాడు. కావ్యాన్ని పిలిచేసరికి కావ్య అయితే పలకరించదు. ఏంటి నాకు ఇక్కడ నిద్ర లేకుండా చేసి నువ్వేంటి అంత హాయిగా నిద్రపోతున్నావు అని చెప్పాను. కానీ ఒకప్పుడు నేను కూడా ఇలాగే బాధపడేదాన్ని. మీరప్పుడు నన్ను ఏమన్నా పట్టించుకున్నారా? మీరు మాత్రం శ్వేతతో ఎంతో సంతోషంగా మాట్లాడేవారు అని చెప్పనేసరికి అదంతా నటనే. నేను అసలు శ్వేతను నాకు మధ్యలో ఎటువంటి సంబంధం లేదు. శ్వేత నేను మంచి ఫ్రెండ్స్ మాత్రమే. తనకు విడాకులు వచ్చేంత వరకే తనకు సపోర్ట్గా ఉన్నానే తప్ప అంతకు మించి ఏమీ లేదు అంటూ ఇంకా రాజ్ చెప్పేసరికి మీరు అనుకున్న వ్యక్తికి నాకు ఎటువంటి సంబంధం లేదు. మీలో ఈ మార్పు తీసుకురావడం కోసమే నేను ఇలా ప్రయత్నించాను అంటూ ఇంకా కావ్య అయితే అనేసరికి అంటే నువ్వు ఇదంతా కావాలని చేస్తున్నావా అని చెప్పాను. కానీ కావాలనే చేస్తున్నాను. మీరు ఎలాగా నన్ను వదిలేస్తున్నారు కాబట్టి పెళ్లి తర్వాత నా జీవితాన్ని నేను సెటిల్ చేసుకోవడం కోసం ఇలా చేస్తున్నాను అంటూ మాట్లాడేసరికి ఇంకా రాజు అయితే ఏదైతే అది అయిందని కావ్యనైతే గట్టిగా హత్తుకుంటాడు. ఏంటి ఇప్పుడు కేవలం దుగ్గిరాల కోడలుగా ఉన్నాను, మీ భార్యగా చేసుకోవాలని అనుకుంటున్నారా? అంటే రేపు మీరు శ్వేతను పెళ్లి చేసుకుంటే నేను ఒంటరిగా వెళ్ళిపోయి రోడ్డు మీద నిలబడిందే కాక ఇప్పుడు నా బిడ్డతో సహా నేను రోడ్డు పాలు అవ్వాలని మీ ఉద్దేశం అంటూ ఇంకా కావ్య అనేసరికి అలా ఏం కాదు, నేను నిన్ను మనస్ఫూర్తిగానే భార్యగా ఒప్పుకుంటున్నాను. నువ్వెలా నాతో పదే పదే వాదించడం మాత్రమే నచ్చదు అని చెప్పి ఇంకా రాజు అయితే కావ్య రాజు ఇద్దరు కూడా ఒకటవుతారు. ఇంకా ఆ రోజు నుంచి కూడా ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఇంకా అదంతా గమనించిన రుద్రాని ఏంటి రాజులో ఇంత మార్పు? కావ్య అంటే భార్యగా ఒప్పుకునేవాడు కాదు కదా, మరి కావ్యను భార్యగా ఒప్పుకున్నాడా ఏంటి? ఇంతలా ప్రేమగా చూసుకుంటున్నాడు కావ్యని అని ఇంకా గదిలో కూడా గమనిస్తూ ఉంటుంది. ఇంకా అదంతా గమనించిన తర్వాత ఇంకా కావ్య అయితే నేను ఇంకా ఆఫీస్కి వెళ్ళొస్తాను అత్తయ్య అంటూ ఇంకా బయలుదేరే సమయానికి ఇంకా కావ్య అయితే కళ్ళు తిరిగి పడిపోతుంది. ఇంకా ఇద్దరు కలిసి వెళ్తున్నారు కాబట్టి రాజు అయితే కావ్యను గబగబా పట్టుకుంటాడు. ఇంకా అలా కళ్ళు తిరిగి పడిపోయిన కావ్యను అయితే సోఫాలో పడుకోబెట్టి డాక్టర్ని పిలిచేసరికి డాక్టర్ అయితే వస్తారు. ఇంకా తనను టెస్ట్ చేసిన తర్వాత తను చాలా వీక్గా ఉంది. కంగ్రాచులేషన్స్ రాజ్ గారు, మీరు తండ్రి కాబోతున్నారని చెప్పనేసరికి రాజ్ అయితే ఎంతగానో సంతోషపడిపోతాడు. ఇంకా ధాన్యలక్ష్మి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇటు రుద్రాని అనామిక కూడా షాక్ అయిపోతుంది. ఏంటి కావ్య రాజులిద్దరూ ఎప్పుడు ఇలా సంతోషంగా ఉన్నారు? వాళ్ళు ఎప్పుడూ తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఉండేవారు కదా, వాళ్ళిద్దరూ ఇలా సంతోషంగా ఉండడం ఏంటి అని చెప్పి ఇంకా ధాన్యలక్ష్మి అయితే అనుకుంటుంది. ఇంకా అనామిక అయితే ఇప్పుడు నెక్స్ట్ నా వంతే అంటారు మా అత్తయ్య గారు. నా భర్తతో నేను సంతోషంగా ఉండాలంటే మా పుట్టింటి వాళ్ళు అప్పులు తీరితేనే కానీ నేను సంతోషంగా ఉండలేను. ఇప్పుడు అత్తయ్యకి నేను ఏం సమాధానం చెప్పాలి అని చెప్పి ఇంకా అనామిక అయితే అనుకుంటుంది. ఇంకా ఇందిరాదేవి అయితే చాలా సంతోషపడిపోతుంది. ఇంకా కావ్య పక్కన కూర్చుని చూసావా కావ్య, నీ భర్తలో నీ మీద ప్రేమ ఉందని చెప్పాను, అది బయటకు వచ్చేటట్టు చేశాను, చూసావా ఎంత శుభవార్త చెప్పావా అని చెప్పి ఇంకా ఇందిరాదేవి అనగానే ఇదంతా మీ వల్లే అమ్మమ్మ గారు, మీ సపోర్టే నాకు లేకపోయింటే నేను నా భర్తను నిజంగానే దూరం చేసుకునేదాన్ని. ఇప్పుడు ఇలా దుగ్గిరాల ఫ్యామిలీకి ఇంతమందికి ఇంత సంతోషాన్ని ఇచ్చేదాన్ని కాదు.
మీ వల్లే నేను ఇలా ఇక్కడ సంతోషంగా ఉన్నాను అంటూ ఇంకా కావ్య కూడా ఇందిరాదేవిని పట్టుకునేసరికి రాజుకైతే ఏం అర్థం కాదు. ఏంట్రా నీకేం అర్థం కావట్లేదా అని చెప్పాను కానీ అవును నానమ్మ అని చెప్పనేసరికి నీకు అర్థం కాదులే, మొత్తానికైతే నువ్వు తండ్రి కాబోతున్నావన్నమాట అంటూ ఇంకా అందరూ కూడా చాలా సంతోషపడతారు. చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.